మన మెదడు అంతులేని డేటాను నిల్వ చేసుకోలేదు అని మీకు తెలుసా? మన మెదడుకు కూడా కొన్ని పరిమితాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ప్రశ్నలకి సమాధానం మన ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు డిస్కవరీ ట్రైల్స్. మన మెదడు శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉంటుంది, కానీ అది 20% శక్తిని ఉపయోగిస్తుంది. ఎక్కువ శక్తి అవసరం వల్ల మన మెదడు చేసే పనిని పరిమితం చేస్తుంది. మీకు ఈ డౌట్ రావచ్చు, 20% ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు కదా. కానీ మిగిలిన 80%తో మన శరీరం మొత్తం పనిచేయాలి. మన మెదడు సుమారు 25 లక్షల జీబీ సమాచారాన్ని నిల్వ చేయగలదు. కానీ కంప్యూటర్ లాగా మన మెదడు పటిష్టంగా ఉండదు. ఎందుకంటే మనం కొత్త సమాచారం తెలుసుకున్నప్పుడు ఏదైతే మనకి చాలా అవసరమో ఆ సమాచారాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మిగతాది వదిలేస్తుంది. మన మెదడులో ఉండే న్యూరాన్లు సెకండ్ కు 120 మీటర్ల వేగంతో పనిచేసినప్పటికీ మెదడు సమాచారాన్ని కంప్యూటర్ కంటే నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుంది. కానీ ఇది మనలో ఉండే భావాలను కూడా ప్రాధాన్యం ఇస్తుంది. మన శ్రద్ధ సరిహద్దులు. పరిశోధనల ప్రకారం మనం 90 నిమిషాల కంటే ఎక్కువగా శ్రద్ధగా ఉండలేము. న్యూరల్ కనెక్టివిటీ. మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి, కానీ అవన్నీ ఒకేసారి పనిచేయవు. ప్రతి పని కోసం కేవలం కొన్ని భాగాలు మాత్రమే పనిచేస్తాయి. ఇది మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఉదాహరణకు, ఒకే సమయంలో మనం 2 పనులు చేసినప్పుడు అవి సమర్థవంతంగా జరగవు. మన మెదడు సూపర్ కంప్యూటర్ వేగాన్ని సర్దుకోపోవచ్చు, కానీ ఇది నేర్చుకోవడం, మార్పుల్ని అర్థం చేసుకోవడం మరియు సృష్టించడంలో అద్భుతమైనది.